ముఖ్యంగా మాకు ఇక్కడ కావాల్సింది రాజ్యాంగం వర్సెస్ బీజేపీ పార్టీ చేస్తున్నటువంటి ఆగత్యాలు ఈ సమాజంలో చాలా ఘోరమైన పరిస్థితి తీసుకుపోతున్నాయి. ఈరోజు మళ్ళీ కాక బీజేపీ ప్రభుత్వం కాక వస్తే దళితుల పరిస్థితి ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మీరు ఒకసారి గమనించండి. మీరు ఓటేసే ముందు మనకు ఓటు హక్కే లేదు. దళితులారా, ఈ సమాజంలో మనం ఎంత శాతం ఉన్నామనే విషయాన్ని మీరు గమనించండి. బహుజనులారా, ఎంత శాతం ఉన్నదని గమనించండి. 80% మనుషులు ఈ భారతదేశంలో ఉన్నారంటే అది దళిత బహుజనులే, గిరిజనులే, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వాళ్ళే ఓటు సంఖ్య ఎక్కువ ఉంది. కాబట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. మన చేతిలో ఆయుధం ఇచ్చింది ఆ దేవుడు అంబేద్కర్ గారు. ఆయన ఇచ్చినటువంటి ఆయుధాన్ని మనము ఓటు రంగంలో పెట్టి మంచి లీడర్లను ఎంచుకొని మంచి ప్రభుత్వాన్ని ఎంచుకొని సమాజాన్ని భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలను నిలగొట్టాలనే విషయాన్ని మీరు మర్చిపోకండి. ఈ బీజేపీ ప్రభుత్వంలో మీరు ఇరుక్కపోయి రేపొద్దున బీజేపీ ప్రభుత్వం చేసిన మాయ మాటలకు నమ్మి మళ్ళీ మూడోసారి కాక అధికారం వాళ్ళ చేతిలో పెడితే ఈసారి మన పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. కంప్లీట్గా చట్టాలను మార్చి వాళ్ళకు కావాల్సిన చట్టాలను అనుకూల చట్టాలు తెచ్చుకొని మనల్ని మళ్ళీ 1000 సంవత్సరాల క్రితం వెట్టిసాకిరి ఎట్లయితే జీతాలు ఉంచుకున్నామో అదే పరిస్థితి మన పిల్లలను కూడా జీతగాళ్ళుగా సరైన చదువుకు న్యాయబద్ధంగా చేయకుండా చిన్న ఉద్యోగాలకు జీతాలు ఇచ్చి చాలా పరిస్థితి బీటెక్ చదివి కూడా 5,000కు 10,000కు ఉద్యోగం చేస్తున్నారు. అది మీకు తెలుసు. బీఈడీలు ఎంఈడీలు చేసి కూడా చిన్న పనులు చేస్తున్నారు. ఇలా స్విగ్గీ కానీ ఇలా జొమాటో ఇలాంటి బైక్ రైడింగ్స్ చేసుకొని బతికే పరిస్థితి ఇలా పీజీకే విద్యార్థులకు ఉన్నది. దీనికి కారణం ఎవరు? నరేంద్ర మోడీ ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేటు సంస్థలను చేసి ప్రైవేటీకరణలో మొత్తం బానిసత్వం చేయాలనే ఆలోచనతోటి ఇలా నరేంద్ర మోడీ కంకణం కట్టుకొని ఉన్నాడని చెప్తున్నాను. ఇదే విధంగా ఇలా నరేంద్ర మోడీ ఏం చేస్తున్నాడంటే ఇతర దేశాలలో ఈ పెట్టుబడిదారులకు ప్రోత్సహించి ఆ పెట్టుబడిదారులు చేసినటువంటి హామీలకు అతడు సంతకాలు ఏర్పాటు చేసి ఈ భారతదేశంలో కేవలం బానిసత్వానికే ఉండే విధంగా నరేంద్ర మోడీ చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ చాలా పెద్ద లోతెత్తులో ఆలోచిస్తున్నది. ఇలా రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో జోడో యాత్ర జరిగింది. జోడో యాత్రలో అనేకమైనటువంటి విషయాలను సంక్షిప్త చేసి ఇలా ప్రతి ఒక్క రాష్ట్రంలో ఎవరు ఏ విద్యార్థులు, ఏ యువకులు, ఏ రైతులు, ఏ సంబంధించిన ఉద్యోగుల సంఘాలకు ఏ న్యాయమైన సరైన న్యాయం చేయాలనే ఒక ప్రణాళిక ఖచ్చితత్వాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ రేపు రాబోయే రోజులలో చేయబోతుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చినటువంటి పార్టీ. ఈ రాష్ట్రం ఎట్లయితే బీఆర్ఎస్ పార్టీ, ఈ రాష్ట్రం ఎట్లయితే కేసీఆర్ ఉద్యమం ద్వారా ఆయన నాయకత్వంలో ఎట్లయితే మన తెలంగాణ రాష్ట్రం వచ్చిందని చెప్పుకుంటున్నారో అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క విధుల గురించి మొత్తం దాని సంక్లిష్ట చరిత్ర గురించి కేసీఆర్కి ఎట్లయితే అవగాహన ఉన్నదో మన ప్రియతమ రాహుల్ గాంధీ కూడా ఈ దేశ పరిస్థితి గురించి అంతే అవగాహన ఉన్నది. ఇది తరతరాలకు సంబంధించినటువంటి మన సంపదను, మన ఖనిజ ఉత్పత్తిని దోచుకునే కుట్ర బీజేపీ చేస్తుందనే విషయాన్ని మీరు గమనించాల్సిందే చెప్తున్నాను. అంతేకాకుండా వరంగల్ పార్లమెంటు సంబంధించినటువంటి ఈ పార్లమెంట్ ఎన్నికలు దళితులకు సంబంధించినటువంటి రిజర్వేషన్ సంబంధించినటువంటి కోటా. ఈ కోటాలో ఒక ఉపకులానికి ఇచ్చినటువంటి మాదిగ ఉపకులానికి ఇచ్చినటువంటి మన కాంగ్రెస్ పార్టీకి ఇది అన్యాయం చేసిళ్ళు. మాదిగ జాతికి అంటే మాదిగ జాతి కోసమే నువ్వు వర్గీకరణ చేసినావా మందకృష్ణన్న? ఒకసారి ఆలోచించు. ఈ ఎంత పెద్ద సమస్యలను పక్కన పెట్టి చిన్న అంశాలను పెట్టుకొని ఒక ఉపకులానికి ఇంత తప్పేంది? ఉపకులం వ్యక్తులు నాయకత్వం వహించద్దా? 1-2% ఉన్నటువంటి కులాలు ఇవాళ రాజకీయ నాయకులు కావద్దా? అభివృద్ధి కావద్దా? అది సమీకరణ కాదా? సామాజిక న్యాయం కాదా అని చెప్పేసి నేను ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా ఈ సమాజంలో చాలామంది వ్యక్తులు గుర్తించాల్సిన విషయం ఏంటంటే విద్య అనేది కంప్లీట్గా మనకు అందని ద్రాక్షగా మిగిలిపోతుంది. రాబోయే రోజులలో విద్యకు సంబంధించినటువంటి పీఠము మనకు కాంగ్రెస్ పార్టీ పెద్దపీట వేసి ఎస్సీలకు సపరేట్ అయిన యూనివర్సిటీలు, గురుకులాలు, ప్రత్యేక రిజర్వేషన్లు, ప్రత్యేక సంబంధించిన ఉద్యోగాలు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీలు ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు బీజేపీ పార్టీ కంప్లీట్గా రిజర్వేషన్లు తొలగించి వాళ్ళకు కావాల్సినటువంటి స్కాలర్షిప్లు కూడా రాకుండా చేసే పరిస్థితి ఇలా నరేంద్ర మోడీ చేస్తున్నారు. కాబట్టి రాబోయే రోజులలో విద్యార్థులు అందరూ మేల్కోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే విద్యార్థి రేపు దేశానికి కావాల్సిన
మొదటి పౌరులు విద్యార్థులే కాబట్టి ఇప్పుడున్న మేధావుల సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళ యొక్క పిల్లల విద్యను పోగొట్టుకోకుండా మీరు కేవలం కాంగ్రెస్ పార్టీకే ఓటేసి అధికారం కాంగ్రెస్ పార్టీకి వచ్చే విధంగా మీరు చేయాలని కోరుకుంటున్నాను. పార్లమెంటు ఎలక్షన్లకు వరంగల్ పరిధికి వస్తే మాత్రం ఇది కరెక్ట్ న్యాయబద్ధమైనటువంటి సీటు. ఇక్కడ మేధావి అయినటువంటి కడియం శ్రీగారి కూతురికి ఇవ్వడం కరెక్ట్ పద్ధతి. ఎందుకంటే ఆమె సామాజికంగా ఆమె ఒక డాక్టర్ వృత్తిని వదులుకొని సమాజానికి మంచి సేవ చేయాలని, మహిళలకు మంచి అభివృద్ధి పరచాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఆమె పోటీలో ఉంది. ఈరోజు ఆ పోటీలో ఉన్నదానికి ఆమె ఒక మతాంతర కులాంతర వివాహం చేసుకున్నారని, ఆమె అవినీతి ఆరోపణల వ్యక్తులని, తన తండ్రి మోసం చేసిందని, తన తండ్రి దళితులకు అన్యాయం చేసిందని అనేకమైనటువంటి రకరకాలైనటువంటి ఆరోపణలు చేస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఒక మంచి సామాజికంలో బతికినటువంటి వ్యక్తులు తన జీవితంలో 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో కడియం శ్రీగారు అనే వ్యక్తికి చిన్న ఘోరంతా మచ్చలేదు. ఒకవేళ మచ్చున్నట్లయితే కాంగ్రెస్ పార్టీ తక్షణమే తనను తొలగించడానికి సిద్ధంగా ఉన్నది. మీరు నిరూపించగలుగుతారా? మందకృష్ణ గారికి నేను ఒకరే తెలియజేస్తున్నాను, ఈరోజు ప్రెస్ మీట్ పెడుతున్నాను. రేపు పొద్దున మీరు నిరూపించినట్లయితే ఇదే మందకృష్ణ గారికి నేను సవాలు ఇస్తున్నాను. అతను కంపల్సరీ మేము తొలగించి వేరే వాళ్ళకి టికెట్ ఇప్పిస్తాం. మీరు దీనికి సిద్ధంగా ఉన్నారా? ఖబర్దార్ మందకృష్ణ, మీరు ఖచ్చితంగా దీని మీద మీరు ఆరోపణించాలి. మీరు ఏదో మేము మాది వల్ల మొత్తం మాకు సంబంధించిన కొమ్ము కాసినట్టు మేము ఎంఆర్పిఎస్కు సృష్టికర్తలము, జాతి మొత్తం మాకు చెప్పినట్టు వింటారని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు చేయబట్టే జాతి హీనమైన పరిస్థితికి పోయింది. అది ఎలానో నేను చెప్పగలుగుతా. ఎందుకంటే ఇలా జాతి పేరు చెప్పుకుంటే భయపడే పరిస్థితికి నువ్వు కొంతమంది గుండాలను తయారు చేసినావు. జాతి పేరు మీద అడుక్కుంటారు తెలుసా? సమాజంలో ఒక ఆఫీసర్ల దగ్గరికి పోయి బెదిరించే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఎక్కడ పంచాయతీ చేసినా వాళ్ళను బందీలుగా చేసి వాళ్ళను జనగా పిలిచే పరిస్థితి ఇవాళ ఉన్నటువంటి వర్గీకరణ ఉన్నటువంటి వ్యక్తులు తిరుగుతున్నారు. సో వీళ్ళకు మీరు ఏమి న్యాయం చేసిళ్ళు, ఏం తెలివి నేర్పిళ్ళు, సమాజంలో మీద పడి గుంజుకొని తినమని చెప్పిలా. ఇవాళ మాది వాళ్ళకు సీటు ఇవ్వడం కన్నా ఇంకా వేరే వాళ్ళకి సీటు ఇస్తే మంచిది. ఎందుకంటే ఇలాంటి గుండాగాలను ఇచ్చి మేము సమాజంలో మేము ఒక దుర్మార్గమైన వ్యవస్థకు మేము దారితీసిన వాళ్ళమైనా అని చెప్పేసి మిగతా జాతులకు ప్రేరేపించే పరిస్థితి ఇవాళ నువ్వే తీసుకొచ్చినావని చెప్తున్నా మందకృష్ణ. ఈ విషయాన్ని మీరు గమనించండి. దయచేసి ఇప్పటికైనా సమాజంలో మేల్కొండి. ఇవాళ వరంగల్ పార్లమెంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 17 పార్లమెంటు స్థానాలకు కాంగ్రెస్ పార్టీ పోటీ చేస్తుంది. దానికి కావాల్సినటువంటి మీరు అందరూ ఆ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులకు సరైన విధంగా న్యాయబద్ధంగా మీరు నిజాయితీగా ఓటు వేసి పార్లమెంట్ తెలంగాణ రాష్ట్రంలో 17 స్థానాలకు గెలిచే విధంగా, మరియు అదే విధంగా దేశంలో ఉన్నటువంటి ఎంపీ పార్లమెంట్ అభ్యర్థులను గెలిపించే విధంగా మన దేశ ప్రజలకు, ఈ తెలంగాణ ప్రజలకు ఉన్నదని నేను ఈ యొక్క సమావేశంగా తెలియజేస్తున్నాను. దయచేసి రాజ్యాంగాన్ని కాపాడండి. రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని సమాజంలో గుర్తించండి. విద్యార్థులారా, మీరు చిన్న చదువుకున్నా పెద్ద చదువుకున్నా రాజ్యాంగం పట్ల కానీ అంబేద్కర్ పట్ల కానీ మీకు ఒక అవగాహన అనేది ఉంది. ఇప్పటికీ ఆ అవగాహన ప్రకారం మనం రాజ్యాంగం మారితే ఏ పరిస్థితులకు వెళ్ళిపోతామని ఒక ఆలోచన చేసుకొని మీరు దయచేసి కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాజ్యాంగాన్ని కాపాడాల్సిందిగా నేను వేడుకుంటున్నాను. మీడియా మిత్రులకు మీరు నాకు సపోర్ట్ చేసినందుకు మా ఎంఆర్పిఎస్ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.